హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం త్రికోణమితి యొక్క కాన్సెప్ట్ అనేది మనం నేర్చుకోబోతున్నాం. డే 2కి వచ్చామండి. సో ఈ డే 2లో భాగంగా కాన్సెప్ట్ అనేది నేర్చుకుంటాం. డే 3లోని ఈ టాప్ 10 మోడల్స్, మళ్ళీ టాప్ 10 మోడల్స్. సో యాక్చువల్గా ఏంటంటే ప్రతి చాప్టర్ నుండి టాప్ 15 మోడల్స్ చెప్తాను. బట్ నోటిఫికేషన్ వచ్చినంత వరకు టాప్ 10 మోడల్స్ ఒక లెవెల్ 1, నెక్స్ట్ టాప్ 10 మోడల్స్ లెవెల్ 2 అనే ఒక వీడియోస్ అయితే చేస్తానండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టాప్ 15 మోడల్స్ చెప్తాను. అదేవిధంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎప్పుడు పడితే అప్పుడు మనకి ఎన్నో వీడియోస్, సో ఎన్నో మోర్ అండ్ మోర్ పవర్ఫుల్ వీడియోస్ అనేవి మనం చేసుకుంటాం. సో బిట్స్ అనేవి చేస్తాము. అవి ఏంటంటే మీరు గ్రూప్లో ఉంటేనే తెలుస్తుంది. సో గ్రూప్లో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా మన యొక్క ట్రికోణమితి సో కాన్సెప్ట్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్తానండి, తర్వాత తెలుగులో చెప్తాను. సో కనుక రెండింటికి ఒకటే వీడియో, 2 వీడియోలు చేయడానికి అవ్వదు కనుక రెండింటికి ఒకటే చెప్తాను. సో తెలుగు మీడియం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మటుకు ఇంగ్లీష్ టెర్మినాలజీని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వీ హ్యావ్ టు లర్న్ ఎనీథింగ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం. అయితే సో మనకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఇద్దరికీ అర్థమవుతుంది. సో లిసన్. వాట్ ఈస్ ట్రిగ్నోమెట్రీ? ట్రై మీన్స్ 3, గోనో మీన్స్ angles, measuring means measurement, the 3 angle measurements is called trigonometry. The 3 angle measurements is called trigonometry. అంటే మనకి 3 కోణాల కొలతను త్రికోణమితి అంటారు. 3 అంటే ఏంటి? 3, కోణ అంటే కోణాలు, మితి అంటే కొలవడం. 3 కోణాల కొలతను త్రికోణమితి అంటారు. అయితే ఈ 3 కోణాల కొలత ఎక్కడ ఉంటుంది? వేర్ విల్ మెజర్ దిస్ 3 యాంగిల్స్ ఇన్ ఎ ట్రయాంగిల్. ఒక త్రిభుజంలో మాత్రమే మనం ఈ 3 కోణాల కొలతను కొలుస్తామన్నమాట. ఓకే, మరి అన్ని త్రిభుజాల్లో మనకు అవుతుందా? ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఆల్ ట్రయాంగిల్స్? నో, సో అవ్వదు. ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఓన్లీ విల్ కన్సిడర్. ఓన్లీ ఒక లంబకోణ త్రిభుజాన్ని మాత్రమే మనం తీసుకుంటాము. అది ఏ విధంగా ఇప్పుడు చూద్దాం. దిస్ ఈజ్ x-axis, x-అక్షము. దిస్ ఈజ్ y-axis, y-అక్షము. ఓకేనా? ఇఫ్ యూ టేక్ ఏ ఫిక్స్డ్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్, if you take a fixed distance from the origin as a radius, and if you draw a circle, you will get like this. మీరు కనుక మూల బిందువు నుండి కొంత వ్యాసార్థంతో కలిగిన ఒక వృత్తాన్ని గీసినట్లయితే అది ఈ విధంగా వస్తుంది. మూల బిందువు నుండి కొంత వ్యాసార్థం కలిగిన ఒక వృత్తాన్ని గీసినట్లయితే మీకు ఆ వృత్తం అలా వస్తుంది. ఇఫ్ యూ డ్రా ఏ సర్కిల్ ఫ్రమ్ ఆరిజిన్ టు సమ్ distance, fixed distance or radius, then you will get the circle like this. Now draw the perpendicular to the x-axis. Draw the perpendicular to the x-axis. So take the names P, M. Now if you take this is the distance x, so x. If you take this is the distance which is parallel to y, so it is y. This is the radius. Already we have drawn circle, so radius. సో x అక్షం మీద ఈ దూరం x అనుకుంటే, y అక్షానికి సమాంతరంగా ఉన్న ఈ దూరం y అనుకుంటే, ఆల్రెడీ ఇది వ్యాసార్థం కనుక r, రేడియస్ కనుక ఇంగ్లీష్లో. సో వ్యాసార్థం r అని తీసుకుంటే, దిస్ ఈస్ ద థీటా, ద యాంగిల్ విచ్ ఈస్ మేకింగ్ విత్ పాజిటివ్ x యాక్సిస్. x అక్షంతో చేసిన కోణం థీటా అనుకుంటే, ఇక్కడ మనం రేషియోస్ డిఫైన్ చేయాలి. వీ హ్యావ్ టు డిఫైన్ ద రేషియోస్, అంటే నిష్పత్తులను మనం ఇక్కడ నిర్వచించాలి. వీ హ్యావ్ టు డిఫైన్ ద రేషియోస్. హౌ మెనీ రేషియోస్ ఆర్ దే? 6 రేషియోస్ ఆర్ దే. సో 6 నిష్పత్తులను మనం ఇక్కడ నిర్వచించాలి. 6 నిష్పత్తులు మనం ఇక్కడ నిర్వచించాలి. ఏంటి ఆ నిష్పత్తులు ముందు నేర్చుకుందాం. సైన్ థీటా నిష్పత్తి, సైన్ థీటా రేషియో, కాస్ థీటా రేషియో, టాన్ థీటా రేషియో, cosecant theta ratio, secant theta ratio, cot theta ratio. ఓకే, మరి ఈ నిష్పత్తులను మనం ఏ విధంగా నిర్వచించాలి? హౌ టు డిఫైన్ దీస్ రేషియోస్? నౌ విల్ సీ. The sin theta is equal to
ఆపోజిట్ సైడ్ టు ది టీటా బై హైపోటెనస్. సో దీన్ని మనం ఆపోజిట్ సైడ్ అంటాం, అంటే ఎదుటి భుజము. దీన్ని మనం ఎడ్జసెంట్ సైడ్ అంటాం, దీన్ని మనం హైపోటెనస్ అంటాం. సో సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ వై బై ఆర్. గుర్తుపెట్టుకోండి, వై బై ఆర్ అంటే మళ్ళీ అవన్నీ రాయే బదులు వై బై ఆర్. కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, ఎదుటి భుజము బై కర్ణము, ఎదుటి భుజము బై కర్ణము. కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ ఎక్స్ బై ఆర్, ఆసన భుజము బై కర్ణము, ఆసన భుజము బై కర్ణము. tan theta ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు ది టీటా బై అడ్జసెంట్ సైడ్ టు ది టీటా y బై ఎక్స్. సో tan theta ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజము బై ఆసన్న భుజము, ఎదురు భుజము బై ఆసన భుజం. cosecant theta ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ ఆర్ బై వై, కర్ణము బై ఎదుటి భుజము, కర్ణము బై ఎదుటి భుజము. secant theta ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్ ఆర్ బై ఎక్స్. secant theta ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకి, కర్ణము బై ఆసన భుజము. cot theta ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ ఎక్స్ బై వై, ఆసన భుజము బై ఎదుటి భుజము. సో ఈ విధంగా మనం త్రికోణమితి నిష్పత్తులను నిర్వచిస్తాము. లైక్ దిస్ వీఆర్ డిఫైనింగ్ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. లైక్ దిస్ వీఆర్ డిఫైనింగ్ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఇవి చాలా బాగా రావాలి, ఇది బాగా వస్తే అప్పుడు మనం నెక్స్ట్ కాన్సెప్ట్ ఈ ట్రిగ్నోమెట్రీలో వెళ్ళొచ్చు అనమాట. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు వై బై ఆర్, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఆర్, tan theta ఈజ్ ఈక్వల్ టు వై బై ఎక్స్, అండ్ cosecant theta ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై వై, secant theta ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై ఎక్స్, అండ్ cot theta ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై వై. సో ఇలాగా మీకు ఇవన్నీ వస్తే సో నెక్స్ట్ ఫర్దర్గా మనం వెళ్ళొచ్చు అనమాట. నెక్స్ట్ వాట్ ఇస్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఇన్ ట్రిగ్నోమెట్రీ? రెసిప్రోకల్స్. రెసిప్రోకల్స్ టు ఈచ్ అదర్. అసలు జనరల్గా రెసిప్రోకల్స్ అంటే ఏంటి? సో వాట్ ఈస్ ద రెసిప్రోకల్స్? విలోమాలు. ఏంటమ్మా? విలోమాలు. In numbers, if you multiply two numbers, if you get the one, then the two numbers are reciprocals to each other. So this is called inverse property. Inverse property, isn't it? So in the earlier classes we have learned inverse property. A into B is equal to 1. ఓకేనా? సో చిన్నప్పుడు మనం విలోమ నియమాలు నేర్చుకున్నాం. సో విలోమ నియమము, సంతృప్త నియమం, ఇలా చాలా నియమాలు నేర్చుకున్నాం. ఎడిటివ్ ఇన్వర్స్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, ఇలా చాలా నియమాలు అయితే నేర్చుకున్నాం. ఓకేనా? ఇన్వర్స్ ప్రాపర్టీ. ఇఫ్ యూ మల్టిప్లై టూ నెంబర్స్ దెన్ ద రిజల్టెంట్ వాల్యూ ఇస్ 1, దెన్ ద టూ నెంబర్స్ ఆర్ కాల్డ్ రెసిప్రోకల్స్ టు ఈచ్ అదర్. ఇన్వర్స్ టు ఈచ్ అదర్, ఇన్వర్స్ ఎలిమెంట్స్ టు ఈచ్ అదర్. ఏవైనా రెండు నెంబర్స్ని మనం గుణించినప్పుడు ఆన్సర్ కనుక ఒకటి వస్తే ఆ రెండు నెంబర్స్ని ఒకదానికొకటి విలోమాలు అంటాం. ఆ రెండు నెంబర్స్ని ఒకదానికొకటి విలోమాలు అంటాం. అయితే మనకి ట్రిగ్నోమెట్రీలో కూడా ఏవైనా రెండు మల్టిప్లై చేస్తే 1 వచ్చేవి చాలా ఉన్నాయి. సో చూద్దాం. సైన్ టీటా ఇంటూ సైన్ టీటా ఇంటూ కొసికెన్ టీటా. సో సైన్ టీటా ఎంత మనకి? వై బై ఆర్. కొసికెన్ టీటా ఎంత? ఆర్ బై వై. సో వై క్యాన్సిల్, ఆర్ క్యాన్సిల్, 1. చూసారా వస్తుంది. ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 1 అయితే మనం ఏం రాయొచ్చు దీన్ని? ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బై బి, బి ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏ. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బై బి, బి ఈజ్ ఈక్వల్ టు 1 బై అని రాయొచ్చు. సో ఇక్కడ కూడా అంతే. సైన్ టీటా ఇంటూ కొసికెన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1, అదొక ఫార్ములా. సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కొసికెన్ టీటా. కొసికెన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ టీటా. అదేవిధంగా మీకు కాస్ టీటా ఇంటూ సీకెన్ టీటా చేసినా సరే మీకు 1 వస్తుంది. కాస్ టీటా ఇంటూ సీకెన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సీకెన్ టీటా. సీకెన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ టీటా. సో అదే అంటే ఈ రెండు చేస్తూ వచ్చాయి. మరి ఈ tan కాట్ చేసిన వస్తాయి. సో tan టీటా ఇంటూ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. tan టీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కాట్ టీటా.
కాట్ θ ఈజ్ ఈక్వల్ టు 1/tan θ. అది కూడా రాద్దాం. tan θ ఇంటూ cot θ ఈజ్ ఈక్వల్ టు 1. సో tan θ ఈజ్ ఈక్వల్ టు 1/cot θ. cot θ ఈజ్ ఈక్వల్ టు 1/tan θ. సో ఇంతవరకు మనకి కొన్ని ఫార్ములాస్ నేర్చుకున్నాం. ఫస్ట్ రేషియోస్ నేర్చుకున్నాం, నెక్స్ట్ రెసిప్రోకల్స్ నేర్చుకున్నాం. ఓకేనా? సో రెసిప్రోకల్స్లో కూడా మనకి 9 ఫార్ములాస్ వచ్చాయి. ఇప్పుడు 2 స్పెషల్ ఫార్ములాస్ ఉన్నాయి, చెప్తాను చూడండి. చూడండి, ఈ రెండింటిని డివైడ్ చేశాను అనుకుందాం. sin θ cos θ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ y/r x/r. r క్యాన్సిల్, r క్యాన్సిల్ అయితే ఏమొచ్చింది? y/x వచ్చింది. ఏమొచ్చింది? y/x. కానీ ఆల్రెడీ y/x అంటే ఏంటి మనకి? tan θ. అంటే ఈ రెండింటిని డివైడ్ చేస్తే నాకు y/x వస్తుంది. y/x అంటే tan θ. కనుక నేను ఏం రాయొచ్చు ఇప్పుడు? సో sin θ cos θ ఈజ్ ఈక్వల్ టు tan θ రాయొచ్చు అనమాట. సో ఏంటి? sin θ cos θ నేను చేస్తే నాకేమొచ్చింది? tan θ వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే tan θ అని మనం ప్రాబ్లమ్స్ చేసినప్పుడు sin θ cos θ రాయాలి. ఇది మీ మ్యాండేటరీ, మీ మైండ్లో ఖచ్చితంగా ఉండాలి. సో tan θ ఈజ్ ఈక్వల్ టు sin θ cos θ. sin θ cos θ ఈజ్ ఈక్వల్ టు tan θ. tan θ ఈజ్ ఈక్వల్ టు sin θ cos θ. sin θ cos θ ఈజ్ ఈక్వల్ టు tan θ. అది మీ మైండ్లోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు రివర్స్ చేద్దాం. cos θ sin θ అని చేస్తాం. cos θ అని sin θతో డివైడ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ r క్యాన్సిల్ అవుతుంది. ఈసారి x/y వస్తుంది. x/y అంటే ఏంటి? cot θ. అంటే ఈసారి ఏంటి? ఇంకో ఫార్ములా cos θ అని sin θతో డివైడ్ చేస్తే మనకేమొస్తుంది? cot θ వస్తుంది. ఏమొస్తుంది? cot θ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ c ఉంది, ఇక్కడ c ఉంది. సో ఇది cos θ sin θ ఈజ్ ఈక్వల్ cot θ అయితే దాని రెసిప్రోకల్, దాని రివర్స్ ఏమవుతుంది? tan θ అవుతుంది అన్నమాట. ఎందుకంటే tan cot ఆల్రెడీ రెసిప్రోకల్స్ అని చెప్పుకున్నాం. సో ఇది ఫ్రెండ్స్, ఇంతవరకు మనకి రేషియోస్ అయ్యాయి, రెసిప్రోకల్స్ అయ్యాయి. ఓకేనా? ఇప్పుడు మీకు 90 - θ చెప్తాను. ఇక్కడే 90 - θ. ఓకేనా? చూద్దాం, చాలా ఈజీ అది కూడా. ఇక్కడ ఏదైతే బొమ్మ ఉందో దాన్ని పెద్ద చేస్తాను అంతే. ఓకేనా? ఇప్పుడు బాగా చూడండి, ఇక్కడ ఏదైతే చిన్న డయాగ్రామ్ ఉందో దాన్ని బయట తీసుకొచ్చిన పెద్దదేంటి? ఇది x డిస్టెన్స్, ఇది y డిస్టెన్స్, ఇది r డిస్టెన్స్, ఇది θ, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇదేంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో కనుక 90 degrees. మరి ఇది θ అయినప్పుడు, ఇది 90 degrees అయినప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుతుంది? ఈ యాంగిల్ ఎంత అవుతుందంటే 90 - θ అవుతుంది. ఏమవుతుంది? 90 - θ. ఎందుకు సార్? ఈ 3 కలిపితే మీకు 180 రావాలి. 3 కలిపితే ఎంత రావాలి? 180. ఎందుకంటే ద సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఇస్ 180 degrees. త్రిభుజంలోని 3 కోణాలు మొత్తం ఎంత? 180 degrees. కనుక మనకి చూడండి, -θ + θ క్యాన్సిల్ అవుతుంది. 90 + 90 180 సరిపోయింది కదా. అంటే ఆ θ 90 - θ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి sin θ అంటే y/r, cos θ అంటే x/r, tan θ అంటే y/x అంతా తెలుసు. ఇప్పుడు మనకి 90 - θ కావాలి. ఏం కావాలి? 90 - θ. సో వాటిని ఏమంటాం అంటే చూడండి, కాంప్లిమెంట్ యాంగిల్స్. ఏంటి? కాంప్లిమెంట్ యాంగిల్స్ అంటమాట. ఈ రెండింటిని ఏమంటాం? కాంప్లిమెంట్ యాంగిల్స్. ఓకే, sin 90 - θ. మనకి ఇప్పుడు ఏం కావాలి? sin 90 - θ. ఓకే, ఇదే కదా 90 - θ. ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఏంటి? sin 90 - θ అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, ఎదుటి భుజం బై కర్ణం. సో 90 - θ ఎదుటి భుజం ఏంటి? x. ఆపోజిట్ హైపోటెనస్ ఏంటి? కర్ణం ఏంటి? r. కనుక x/r. ఓకేనా? కానీ x/r అంటే ఆల్రెడీ మనం ఇప్పుడు నేర్చుకున్నాం. x/r అంటే ఏంటి? cos θ. ఏంటి? x/r అంటే ఏంటి? cos θ. అంటే దీన్ని రాయొచ్చు cos θ అని రాయొచ్చు. అంటే నాకు ఒక ఫార్ములా వచ్చింది. దేర్ఫోర్ sin 90 - θ ఈజ్ ఈక్వల్ టు cos θ. sin 90 - θ ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది? cos θ. అదేవిధంగా cos 90 - θ తీసుకుంటే ఏమొస్తుంది? sin θ వస్తుంది. cos 90 - θ
ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా. అదేవిధంగా tan 90 మైనస్ టీటా తీసుకుంటే వస్తుంది కాట్ టీటా వస్తుంది. tan 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ టీటా. అదేవిధంగా కాట్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు tan టీటా. అదేవిధంగా సీకెంట్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కొసెకెంట్ టీటా. అదేవిధంగా కొసెకెంట్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ టీటా. సో మనం ఇప్పటి వరకు రేషియోస్ నేర్చుకున్నాం, నిష్పత్తులు నేర్చుకున్నాం, విలోమాలు నేర్చుకున్నాం, రెసిప్రోకల్స్, అదేవిధంగా కాంప్లిమెంట్ యాంగిల్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు మీకు ఆల్ సిల్వర్ టీ కప్స్ గురించి చెప్తాను. అంటే వాడు ఏ యాంగిల్ అయినా ఇవ్వండి మనం ఈజీగా చేయొచ్చు అన్నమాట. మనకి టేబుల్ గుర్తుండాలి. సో ఫస్ట్ టేబుల్ చెప్పి తర్వాత ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ సో త్రికోణమితి యొక్క విలువలు చూద్దాం. 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. Sin, cos, tan. ఓకేనా? సో ఇప్పుడు షార్ట్కట్ చాలా ఈజీ చెప్తాను చూడండి. 0, ఓకేనా, 1/4, 0/4, 1/4, 2/4, 3/4, 4/4. ఏం చేశాను నేను? 0 ఉంది కనుక 0/4, 1/4, 2/4, 3/4, 4/4. సో ఈ విధంగా తీసుకున్నాను. ఓకేనా? ఎందుకు మనం x యాక్సిస్ y యాక్సిస్ 4 పార్ట్స్ తీసుకున్నాం కదా, అందుకే ఆ లాజిక్తో తీసుకున్నాను. ఓకేనా? సో ఇప్పుడు వీటన్నిటికీ రూట్స్ పెడదాం. వీటన్నిటికీ రూట్స్ పెడితే అది సైన్ వాల్యూస్. అదేంటి? సైన్ వాల్యూ. 0 ఎనీథింగ్ 0, రూట్ 0 అంటే 0. సైన్ 0 degrees 0, సైన్ 0 degrees 0. రూట్ 1 అంటే 1, రూట్ 4 అంటే 2. సో సైన్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు 1/2, సైన్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు 1/2. 2 1s 2 2s. రూట్ 1 అంటే 1, రూట్ 2 అంటే రూట్ 2a కనుక సైన్ 45 degrees ఈజ్ ఈక్వల్ టు 1/2, సైన్ 45 degrees ఈక్వల్ టు 1/2. రూట్ 3 అంటే రూట్ 3a, రూట్ 4 అంటే 2, రూట్ 4 అంటే ఎంత 2. సైన్ 60 degrees ఈజ్ ఈక్వల్ టు రూట్ 3/2, సైన్ 60 degrees ఈజ్ ఈక్వల్ టు రూట్ 3/2. 4 క్యాన్సిల్ 1, సో రూట్ 1 అంటే 1. సైన్ 90 degrees ఈజ్ ఈక్వల్ టు 1, సైన్ 90 degrees ఈజ్ ఈక్వల్ టు 1. సో వస్తుంది బట్టి వస్తుంది, నో నీడ్ ఆఫ్ బట్టి. ఓకేనా? సో సైన్ 0 0, సైన్ 30 1/2, సైన్ 45 1/2, సైన్ 60 రూట్ 3/2, సైన్ 90 1. దట్స్ ఇట్. సో అంత ఫాస్ట్గా చెప్పొచ్చు అన్నమాట. ఇప్పుడు దాన్ని రివర్స్లో చేస్తే కాస్. సో చివరిని ఎంత ఉంది? 1, అది ఇక్కడ తెచ్చేయండి. ఆ తర్వాత ఎంత ఉంది? రూట్ 3/2, అది ఇక్కడ తెచ్చేయండి. ఆ తర్వాత ఎంత ఉంది? అదే ఉంది. సో 1/2. ఆ తర్వాత ఏముంది? 1/2 ఇక్కడ తెచ్చేయండి. ఆ తర్వాత ఏముంది? 0 ఇక్కడ పెట్టేయండి. అయిపోయింది. సో మనం మైండ్లో అది రివర్స్ అయిందని ఒక ఆలోచన వస్తే అది కూడా చెప్పవచ్చు. అదేందా? సో కాస్ 0 1, కాస్ 30 రూట్ 3/2, కాస్ 45 1/2, కాస్ 60 1/2, కాస్ 90 0. అయిపోయింది. నేనేం చేస్తాను? రివర్స్లో నేను మైండ్లో పెట్టుకుని రివర్స్లో చేస్తాను. సో ఆ విధంగా చేస్తే కాస్ కూడా వస్తుంది. ట్యాన్ ఎలా రావాలి? ఇందులో నేను స్పెషల్ ఫార్ములేషన్ 2 రాశాను. సైన్ని కాస్తో డివైడ్ చేస్తే ట్యాన్ వస్తుంది కదా, కనుక 0 బై ఎనీథింగ్ 0, 1/2 బై రూట్ 3/2, 2 2 క్యాన్సల్ 1/√3. సో 1/2 1/2 క్యాన్సల్ 1, 2 2 క్యాన్సల్ రూట్ 3. 1/0 అంటే నాట్ డిఫైన్డ్. డిఫైన్ చేయలేం కదా, 0తో డివైడ్ చేస్తాం ఏంటి? చేయం. సో ఈ విధంగా టేబుల్ అనేది ఈజీగా చేయొచ్చు. ఇంకా మిగతా 3 కూడా రెసిప్రోకల్స్. సైన్ యొక్క రివర్స్ తీసుకుంటే అదేంటి? కొసెకెంట్. కాస్ యొక్క రివర్స్ తీసుకుంటే సీకెంట్. ట్యాన్ యొక్క రివర్స్ తీసుకుంటే కాట్. ఓకేనా? అవి ఈజీగా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఆల్ సిల్వర్ టీ కప్స్ గురించి చెప్తాను కదా, చెప్తాను. బాగా అబ్జర్వ్ చేయండి. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఇక్కడ ఫస్ట్ క్వాడ్రంట్లో మనం సైన్ టీటా అయినా, కాస్ టీటా అయినా, ట్యాన్ టీటా అయినా ఏది వచ్చినా సరే
అవన్నీ కూడా పాజిటివ్ తీసుకుంటాం. పాజిటివ్ వాల్యూస్ ఏంటి? పాజిటివ్ వాల్యూస్. ఇక్కడ వచ్చేసరికి ఆల్ సిల్వర్. సిల్వర్ అంటే ఏముంది? స్టార్టింగు ఎస్ ఉంది కనుక సైన్ అండ్ కొసికెంట్ ఈ రెండు మాత్రమే పాజిటివ్ తీసుకుంటాం. ఆల్ సిల్వర్ టీ కప్స్. ఇక్కడ స్టార్టింగ్ లెటర్ ఏముంది? టీ అంటే ట్యాన్ తీసుకుంటాం. ట్యాన్ అండ్ కాట్ ఆ రెండు మాత్రమే పాజిటివ్. కప్స్లో ఏముంది? స్టార్టింగ్ కాస్ ఉంది, సీకెండ్ ఉంది. ఈ రెండు మాత్రమే పాజిటివ్ తీసుకుంటాం. ఆల్ సిల్వర్ టీ కప్స్ ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. లేదంటే మీరు ఏ క్లాసు? 10th క్లాస్. ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ 10th క్లాస్. ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ 10th క్లాస్. నేను ఒకప్పుడు చైతన్య టెక్నోలో పనిచేసేవాడిని. అప్పుడు పిల్లలకి ఎలా చెప్పేవాడిని? ఆల్ శ్రీ చైతన్య టెక్నో క్యాంపసెస్. సో టెక్నో స్కూల్లో పనిచేశాను కనుక అప్పుడు అలా చెప్పామన్నమాట. సో అలాగా మనకి ఏది బాగుంటుందో అది మనం తీసుకుంటామన్నమాట, ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు మనకి ఏంటి సార్ ఇక్కడ? ఇది మనకి 0 స్టార్టింగ్ పొజిషన్. ఇక్కడ నుండి ఇక్కడికి వస్తే అది 90 degrees. ఇక్కడ నుండి ఇక్కడికి వస్తే 90 degrees. ఒకవేళ బ్యాక్ సైడ్ వచ్చామనుకోండి, అంటే ఇదేంటి 90 కన్నా తక్కువ, దీన్ని ఏమంటామంటే 90 - θ క్వాడ్రెంట్. 90 - θ క్వాడ్రెంట్. సో మరి ఇక్కడికి వస్తే 90+. సో దీని ఏమంటామంటే 90 + θ క్వాడ్రెంట్. కరెక్ట్గా ఇక్కడ వస్తే 180. మైనస్ వస్తే మళ్ళీ దీన్ని ఏమంటాం? 180 - θ క్వాడ్రెంట్. ఇంకా ముందుకెళ్తే 180 + θ క్వాడ్రెంట్. ఇంకా ముందుకెళ్తే 270 మైనస్ వెనక వస్తే 270 - θ. ముందుకెళ్తే 270 + θ. మొత్తం అయితే 360. వెనక వస్తే 360 - θ. ఇలా మనం అనుకుంటాం, కానీ అవసరం లేదు. అంటే ఎగ్జామ్లో ఒకవేళ 270 + θ ఎక్కడ ఉంటుంది, 360 - θ ఎక్కడ ఉంటుంది, 360 - θ 4th క్వాడ్రంట్లో ఉంటుంది, మీకు తెలియాలి. అందుకు మాట మనం ఏం చేస్తామంటే 190, 290, 390, 490, 590, 690, 790 అలా 90s చూసుకుంటాం. సో అలా చాలా ఈజీగా చేయొచ్చు. సో ఇప్పుడు మీకు 2 ఫార్ములాస్ చెప్తాను. ఆ 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి చాలు, ఇంకా ఏదైనా ఈజీ చేయొచ్చు. n = ఈవెన్ నెంబర్. చెప్తాను అదేంటో. n = ఈవెన్ నెంబర్ అయితే మీకు ఏంటంటే సైన్కి సైనే వస్తుంది, కాస్కి కాసే వస్తుంది, ట్యాన్కి ట్యానే వస్తుంది, కొసికెంట్కి కొసికెంటే వస్తుంది, సీకెంట్కి సీకెంటే వస్తుంది, కాటుకి కాటే వస్తుంది. ఇప్పుడు n అనేది ఈవెన్ నెంబర్ అయితే ఒకవేళ n అనేది ఆడ్ నెంబర్ అయిందనుకోండి, సైన్కి కాస్ వస్తుంది, కాస్కి సైన్ వస్తుంది, వైస్ వెర్సా. ట్యాన్కి కాట్ వస్తుంది, కాటుకి ట్యాన్ వస్తుంది. సీకెంట్కి కొసికెంట్ వస్తుంది, కొసికెంట్కి సీకెంట్ వస్తుంది. ఇప్పుడు n అనేది ఆడ్ నెంబర్ అయితే ఇది సైన్కి కాసు, కాసుకి సైన్, కాటుకి ట్యాను, ట్యాన్కి కాటు, కొసికెంట్ సీకెంట్, సీకెంట్ కొసికెంట్. ఏంటి సార్ ఇవన్నీ అర్థం అవ్వట్లేదు సార్? ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు అంతా అర్థమైంది కదా, ఆల్ సిల్వర్ టీ కప్స్ ప్లస్లు ఇవన్నీ కూడా అర్థమయ్యాయి కదా. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 420. ఎవరు 420? ఎవరైతే దొంగ ఉంటారో వాడు 420. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ మనం సైన్ని 420 చేద్దాం. నాకు sin 420 వాల్యూ కావాలి. నాకేం తెలుసు? sin 0 తెలుసు, sin 30 తెలుసు, sin 45 తెలుసు, sin 60 తెలుసు, sin 90 తెలుసు. నాకు sin 420 తెలీదు. మరి అలా సో నాకు తెలీదు. నన్ ఆఫ్ దిస్ పెడతామా? పెట్టము. నన్ ఆఫ్ దిస్ పెడితే రాంగ్ ఆన్సర్ అయిపోతుంది. కనుక ఈ 2 కాన్సెప్ట్స్ యూజ్ చేసుకొని sin 420ని మనం ఫైండ్ చేద్దాం. నాట్ ఓన్లీ 420, 2020 కూడా మీరు ఫైండ్ చేయొచ్చు. ఓకే, చూద్దాం. సైన్ ఇప్పుడు ఇక్కడ n = ఈవెన్, n = ఆడ్ అని చెప్పాను కదా. సో ఏంటంటే మీరేం చేయాలంటే
సైన్ 90 ఇంటూ n ప్లస్ ఆర్ మైనస్ టీటా అనే ఫార్ములాలో రాసుకోవాలి. ఇచ్చిన దాన్ని ఏదైతే అది సైన్ అయితే సైన్, కాస్ అయితే కాస్, టాన్ అయితే టాన్. సో 90 ఇంటూ n ప్లస్ ఆర్ మైనస్ టీటా ఫార్ములా రాసుకోవాలి. ఇచ్చిన ఏ యాంగిల్ అయినా సరే మీరు ఏం రాయాలి, సైన్ ఇంటూ 90 ఇంటూ n ప్లస్ ఆర్ మైనస్ టీటా, 90 ఇంటూ n ప్లస్ ఆర్ మైనస్ టీటా అనే ఫార్ములాలో రాసుకోవాలి. ఓకే, అలా రాసుకుందాం. 420 అంటే ఏం రాయొచ్చు, 360 ప్లస్ 60, 360 డిగ్రీస్ ప్లస్ 60 డిగ్రీస్. సైన్ 360 ఏం రాయొచ్చు, 94 ప్లస్ 60. ఇప్పుడు చూడండి 90 తర్వాత 4 ఉంది అంటే n, 90 ఇంటూ n. ఇప్పుడు 4 అనేది ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబరా, ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్ అయితే ఏం చెప్పాను, సైన్ అయితే సైన్, కాస్ అయితే కాస్, టాన్ అయితే టాన్. ఏది వస్తే అది తీసుకోవాలను కదా. సో సైనే తీసుకోవాలి. ఏం తీసుకోవాలి, సైన్. టీటా ఎంత, 60 డిగ్రీస్. ఓకేనా. సో సైన్ 60 డిగ్రీస్. ఇప్పుడు అది ప్లస్ మైనస్ కూడా చూసుకోవాలి, ఎందుకంటే ప్లస్ టీటా తీసుకోవాలా మైనస్ టీటా తీసుకోవాలా కూడా మనం సో చూడాలి. అది ఎలాగా, 490 ప్లస్ 1 2 3 490 ప్లస్ ఫస్ట్ క్వాడ్రంట్లో ఏంటి, ఆల్ ఆర్ పాజిటివ్ కనుక ఇది కూడా పాజిటివ్, ప్లస్ సైన్ 60. సైన్ 60 ఎంత, √3/2. సో √3/2. సో సైన్ 420 ఈజ్ నథింగ్ బట్ √3/2. సైన్ 420 ఈజ్ నథింగ్ బట్ √3/2. సో ఈ విధంగా చాలా ఈజీగా చేయొచ్చండి. సో ఇప్పుడు ఇంకోటి చూద్దాం. tan 750 డిగ్రీస్, tan 750 డిగ్రీస్. అమ్మో 750 డిగ్రీసే ఏం లేదు, ఈ కాన్సెప్ట్తో చాలా ఈజీ అవుతుంది. దీన్ని ఏం రాయొచ్చు అంటే tan 720 డిగ్రీస్ ప్లస్ 30 డిగ్రీస్. 720 నేను రాయాలి 90 ఇంటూ n అని రాసుకోవాలి, 90 ఇంటూ n. tan 90 ఇంటూ 8 ప్లస్ 30. 9 8 72, 9 8 72, అందుకే 90 ఇంటూ 8 రాశాను. సో 90 డిగ్రీస్ ఇంటూ 8. ఇప్పుడు 8 అనేది ఇక్కడ n అనేది ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ చెక్. అక్కడ 8 అనేది ఈవెన్ ఆడ, ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ ఏదో ఏం చేయాలి, సైన్కి సైనే, కాసు కాసు, టాన్ టాన్. సో అక్కడ కూడా అంతే. సో ఏమొస్తుంది, ట్యాన్ తీసుకున్నాం కనుక ట్యాన్ 30 డిగ్రీస్, ట్యాన్ 30 డిగ్రీస్. ఇప్పుడు ప్లస్ మైనస్ చూసుకోవాలి. 190 ఎన్ని 90s, 8 90s, 190 290 390 490 590 690s 790s 890s ప్లస్. సో ఫస్ట్ క్వాడ్రంట్లో ప్లస్ కనుక 1/√3. tan 30 ఎంత, 1/√3. సో ఇప్పుడు కూడా మీరు ఈవెన్ నెంబర్స్ వస్తున్నాయి సార్, మీరు ఆడ్ నెంబర్స్ రావా, వస్తాయి. ఇప్పుడు అదే లెక్కని నేను ఆడ్ నెంబర్స్లో చేస్తాను చూడండి. సెవెన్ 50ని 720 ప్లస్ 30 కాకుండా ఇంకోలా రాసుకోవచ్చు. ఇంకోలా ఎలా రాసుకోవచ్చు, 810 మైనస్ 60 రాసుకోవచ్చు. 810 డిగ్రీస్ మైనస్ 60 డిగ్రీస్. 810 అంటే ఏంటి, 99s అని రాయొచ్చు, 99s. సో ఇక్కడ ఏమవుద్ది, మైనస్ 60 డిగ్రీస్. ఇప్పుడు మనకేమొచ్చింది, ఆడ్ నెంబర్ వచ్చింది. ఇఫ్ n ఈజ్ ఆడ్ నెంబర్, సైన్కి కాస్ వస్తుంది, కాసుకి సైన్ వస్తుంది, ట్యాన్కి కాట్ వస్తుంది, కాటుకి ట్యాన్ వస్తుంది, సీకెండ్ కొసికండ్ వస్తుంది, కొసికండ్కి సీకెండ్ వస్తుంది. సో మనకి ఇప్పుడు ట్యాన్ తీసుకున్నాం కనుక ట్యాన్కి ఏం రావాలి, కాట్ రావాలి. కనుక మనకి ఇప్పుడు కాట్ 60 డిగ్రీస్, కాట్ 60 డిగ్రీస్. ఇప్పుడు ప్లస్సా మైనస్సా అది కూడా చూసుకోవాలి కదా. 9 టైమ్స్ వెళ్ళి వెనక్కి రావాలి. 190 290 390 490 590 690 790 890 990 మైనస్. మైనస్ అంటే ఫస్ట్ క్వార్టర్ మళ్ళీ పాజిటివ్. సైన్ కాట్ 30 ఎంత, కాట్ 60 ఎంత, tan 60 ఎంత, √3. దానికి ఆపోజిట్ అంటే రెసిప్రోకల్ 1/√3. 1/√3 ఇస్ ద ఆన్సర్. దట్స్ ఇట్. సో ఈ విధంగా మనకి ఈ కాన్సెప్ట్ కూడా ఇస్తున్నాడు కనుక సో ఈ సంవత్సరం నేను ఇది ఇంక్లూడ్ చేస్తున్నాను టీచింగ్లో. కనుక ఇది మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఇంకా నేను ఇంకొక వీడియో అనేది చేస్తాను. ఇంకా నెక్స్ట్ మనం ఐడెంటిటీస్కి వెళ్దాం, ఓకేనా. సో మీకు ఆ చివరిది ఇందాక మిస్ అయింది కదా, ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తాను. tan 750ని
2tan మైనస్ 60 డిగ్రీ రాసుకోవచ్చు, సారీ 8tan మైనస్ 60 డిగ్రీస్ రాసుకోవచ్చు. 8tan ఏం రాయొచ్చు, 90 × 9 అని రాయొచ్చు, మైనస్ 60 డిగ్రీస్. సో 9 అనేది ఏంటి మనకి ఆడ్ నెంబర్ కనుక, సో మనం ఏం చేయాలి, tan కాట్ తీసుకోవాలి, 60 డిగ్రీస్ ఎలాగొస్తుంది. సో ఇక్కడ మనం ఆల్రెడీ చూసారు కనుక ప్రాబ్లం 1/3. ఓకేనా. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం ఐడెంటిటీస్కి వెళ్దాం. నౌ ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్, త్రికోణమితీయ సర్వ సమీకరణాలు. ఫస్ట్ వన్, sin square theta plus cos square theta. సో వాల్యూ నాకు తెలీదు, మీకు తెలుసు, నాకు తెలియదు, కానీ సో నేను చేసి అప్పుడు కన్ఫర్మ్ చేసుకుంటాను. sin square theta plus cos square theta మన డయాగ్రామ్ తెలుసు కదా, x y r. సో ఇక్కడ ఏంటి, r² = x² + y², ఎందుకంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. కర్ణము స్క్వేర్ = భుజము స్క్వేర్ + భుజము స్క్వేర్. హైపోటెన్యూస్ స్క్వేర్ = side² + side². ఓకే, sin square y² / r², cot square x² / r². సో LCM r², సో x² + y². కానీ x² + y² అంటే ఏం రాసాను నేను ఇందాల, r². సో r² / r². సో 1. నాకు ఇప్పుడు ఏమొచ్చింది, దేర్ ఫోర్ sin square theta plus cos square theta = 1. ఇది ఒక ఐడెంటిటీ. అంటే మీరు టీటా వాల్యూస్ ఏం వేసినా సరే ఆన్సర్ 1 వస్తుంది. sin square 30 + cos square 30 1, sin square 45 + cos square 45 1, sin square 60 + cos square 61, ఏది వేసినా సరే ఆన్సర్ 1 వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ ఒక ఫార్ములాతో మనం ఎన్నో ఫార్ములాస్ క్రియేట్ చేయొచ్చు, బట్ దిస్ ఈస్ ద బేసిక్. సో ఇది గుర్తుపెట్టుకుంటే ఏ ఫార్ములా అయినా సరే మనం రాసేయచ్చు. చూడండి, ఈ ప్లస్ cos square theta అడిసి తీసుకెళ్తాం, ఏమవుద్ది, sin square theta = 1 - cos square theta. స్క్వేర్ అడిసి తీసుకెళ్తాం, ఏమవుద్ది, రూట్ అవుద్ది. sin theta = √1 - cos square theta. ఇప్పుడు ప్లస్ sin square theta అడిసి తీసుకెళ్తాం, ఏమవుద్ది, cos square theta = 1 - sin square theta. ఇప్పుడు స్క్వేర్ అడిసి తీసుకెళ్తాం, cos theta = √1 - sin square theta. ఇవన్నీ రావాలి, నోటికి వస్తే సో వినసొంపుగా ఉంటుంది. ఇప్పుడు వేపాకు ఎలా ఉంటుంది, తింటూ చేదుకుంటుంది, మళ్ళీ తింటే ఇంకా చేదుకుంటుంది. అలా తింటే సో ఖచ్చితంగా లాస్ట్కి వచ్చేసరికి తీయగా ఉంటుంది. ఎందుకు, మీరు మళ్ళీ తిన్నారు. ఇది అంతేనండి. సో వేపాకు ఇదేంటంటే త్రికోణమితి అనేది కొద్దిగా చేదుగా ఉన్న ఒక చాప్టర్. దాన్ని ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత తీయగా అవుతుందట. మనం ప్రాక్టీస్ చేయమో కష్టం సబ్జెక్ట్ అని వదిలేస్తాం. అందుకే అంత కష్టమైన సబ్జెక్ట్ని మీకు ఫస్ట్ లెసన్గా పెట్టి సో మీకు ఈజీ చేస్తుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ఐడెంటిటీ, secant square theta minus tan square theta. ఇది కూడా 1 వస్తుందండి. ఇప్పుడు చేసాను కదా అదే మోడల్లో వస్తుంది 1. సో ఇప్పుడు ఏంటి, ఇది మనకి సెకండ్ ఐడెంటిటీ. సో ఇప్పుడు మైనస్ tan square అడిసే తీసుకెళ్దాం. అప్పుడు ఏమవుద్ది, secant square theta = 1 + tan square theta. స్క్వేర్ అడిసే వెళ్తే ఏమవుతుంది, రూట్ అవుతుంది. secant theta = √1 + tan square theta. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను, ఈ tan square theta అడిసే తీసుకెళ్తాను, 1 ఇడిసే తీసుకొస్తాను. అప్పుడు ఏమవుద్ది, tan square theta = secant square theta -1. స్క్వేర్ అడిసే వెళ్తే రూట్ అవుతుంది కనుక సో tan theta = √secant square theta -1. a² - b², a + b × a - b మనందరికీ తెలుసు, చిన్నప్పుడు నేర్చుకున్నాం 7th క్లాస్లో. సో అప్పుడు దాన్ని ఏం రాయొచ్చు, secant theta + tan theta × secant theta - tan theta = 1. a × b = 1 అయితే a = 1/b, b = 1/a ఇందాక స్టార్టింగ్లో చెప్పుకున్నాం. సో అప్పుడు ఏమవుతుంది, secant theta + tan theta = 1/secant theta - tan theta. అదేవిధంగా secant theta - tan theta = 1/secant theta + tan theta. ఇంకో థర్డ్ ఫార్ములా ఉంటుంది. సో అదేంటంటే
కొసికెన్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఇదే ఫార్ములాతో మళ్ళీ ఈ ఫార్ములాస్ అన్నీ రాయొచ్చు. ఎక్కడైతే సీకెంట్ టీటా ఉంటుందో అక్కడ కొసికెన్ టీటా వేస్తాము, ఎక్కడైతే ట్యాన్ టీటా ఉంటుందో అక్కడ కాట్ స్క్వేర్ టీటా వేస్తామన్నమాట. ఇవన్నీ చాలా బాగా రావాలండి. చాలా ఈజీగా వస్తే మనం సమ్స్ అనేది చాలా ఈజీగా చేయగలం. చూడండి, ఇవన్నీ ఒక్క నిమిషంలో చెప్పేస్తాను. చూడండి, సైన్స్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ ఈక్వల్ 1, సైన్స్ స్క్వేర్ ఈక్వల్ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా, సైన్ టీటా ఈక్వల్ √1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా, కాస్ స్క్వేర్ ఈక్వల్ 1 మైనస్ సైన్స్ స్క్వేర్ టీటా, కాస్ టీటా ఈక్వల్ √1 మైనస్ సైన్స్ స్క్వేర్ టీటా, secant square minus tan square equal 1, secant square equal 1 plus tan square secant is equal to 1 plus tan square tan square equal secant square minus 1, tan is equal to secant square minus 1, secant plus tan minus tan equal 1, secant plus tan equal 1 by secant minus tan minus tan equal 1 by secant plus tan. Cosecant square minus cot square equal 1, cosecant square equal 1 plus cot square theta, cosecant theta is equal to 1 plus cot square theta, cot square is equal to cosecant square minus 1, cot is equal to cosecant square minus 1, cosecant theta plus cot into cosecant theta minus cot equal 1, and cosecant theta plus cot is equal to 1 by cosecant theta minus cos theta, cosecant theta minus cot is equal to 1 by cosecant theta plus cot theta. జస్ట్ 1 మినిట్లో ఈ ఫార్ములాస్ అన్నీ అయిపోయి. ఎందుకంటే నేను గత 15 సంవత్సరాల నుండి త్రికోణమితి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కనుక వాళ్ళ చేతి చెప్పేస్తున్నాను, నేను చెప్తున్నాను వాళ్ళ చేతి చెప్పేస్తున్నాను కనుక నాకు ఈ ఫార్ములాస్ అన్నీ జస్ట్ 1 మినిట్లో నేను చెప్పేశాను. అంతెందుకని త్రికోణమితి ఫార్ములాస్ అన్నీ కూడా ఒక 500 ఫార్ములాస్ ఉంటాయి. అవన్నీ నేను 5 మినిట్స్లో చెప్పేస్తాను. 500 ప్రాబ్లమ్స్ కూడా, ఫార్ములాస్ కూడా. సో అంతలాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే ఈజీగా ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇది ఈరోజు మన కాన్సెప్ట్ అన్నమాట. సో మొత్తం ఆల్మోస్ట్ అన్ని కాన్సెప్ట్ కూడా కవర్ చేశాను. ఇంకా మనకి హై లెవెల్ బిట్స్ అయితే నేను ఇస్తాను, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే గ్రాండ్ టెస్ట్ ఈరోజు మీకు ఇప్పుడు ఈ వీడియో తర్వాత గ్రాండ్ టెస్ట్ అనేది మీకు గ్రూప్స్లో పంపిస్తాను. అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అంటే కొత్త వాళ్ళు ఎవరైనా గ్రూప్లో లేకపోతే వాళ్ళకి ఉంటుందన్నమాట. తెలుగు మీడియం వేరేగా, ఇంగ్లీష్ మీడియం వేరేగా టెస్ట్ ఉంటుంది, రాయండి. ఓకేనా? మంచి ర్యాంక్స్ అని తెచ్చుకోండి. వీడియో సొల్యూషన్స్ రేపు కానీ ఎల్లుండి కానీ వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు మనం D3లో కలుసుకుందాం. Day 3 టాప్ 10 లెవెల్ 1 ట్రిగ్నోమెట్రీ బిట్స్ మాట. సో అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.